కొంగు చాచి అర్థిస్తున్నాను. వాణ్ణి ఆశీర్వదించండి, భుజం తట్టి ప్రోత్సహించండి, ఈ ఇంట్లో స్థానం కల్పించండి. వాణ్ణి కన్న తల్లిగా, ఈ ఇంటి కోడలుగా నేనిది మాత్రమే కోరుకుంటున్నాను. బాగుపడతానంటే ఎవరు కాదంటారు? వాడా చెడు తిరుగుళ్ళు మానేడా లేదా? అయ్యో, రాత్రి పగళ్ళు హోటల్లో పనిచేస్తున్నాడు. మొన్న వాడి కోసం ఓ అమెరికా సంబంధం చూస్తే మీ ఇష్టం మమ్మీ అన్నాడు. మీ ఆశీర్వాదంతో మీ చేతుల మీదుగా వాడి పెళ్లి జరిగితే మీకు వాడిపై సదభిప్రాయం కలుగుతుందని, నయా పైసా కట్నం లేకుండా చేసుకుంటామని మాటిచ్చాను. ఇంతకన్నా నన్నేం చేయమంటారు మావయ్య? చెప్పండి. మీ అబ్బాయి నేను రామ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నావు. ఒక్కగానొక్క బిడ్డ కదా, చెప్పండి మావయ్య. సరే ఏడవద్దు. పెళ్లి చేసుకుని కోడల పిల్లతో ఇంటికి రమ్మని చెప్పు, ఎవరు కాదనరు. చాలా సంతోషం మావయ్య. ఈ రోజు వాడు ఆనందంగా అన్నం తిని హాయిగా నిద్రపోతాడు. వస్తాను మావయ్య, వస్తాను. వస్తున్నాను కదే, తొందర పడతావెందుకు? ఏంటి? ఈ మంకీ క్యాప్ తలకు తొడుక్కుని ఈ సాక్సులు చేతులకేసుకో. ఎందుకు? నల్లబడతావు. నీకు అందం లేకపోయినా మంచి రంగు ఇచ్చాడు ఆ దేవుడు. ఏళ్లు పెరిగినా రంగు తగ్గలేదు. ఎండని తిరిగా ఉన్న కాస్త రంగు నల్లబడితే ఇక నీకు పెళ్లి చేయటం నా జన్మలో కాదు. అమ్మా బాయ్. మీరక్కడ పోగొట్టుకున్న స్థానం మళ్ళీ మనకు దక్కాలంటే రామ్ పెళ్లి వెంటనే జరిగి తీరాలి. పెళ్లితో మన రెండు కుటుంబాలు ఒక్కటవ్వాలి. రామ్ కి ఆ ఇంట్లో స్థానం దొరకాలి. పెళ్లికి ఇంటికి లింకేంటి సుభద్ర? పెళ్ళైతే ఆడది పుట్టింటి నుంచి అత్తింటికెళ్తుంది. మగాడు రాంగ్ సైడ్ నుంచి రైట్ వేకి వస్తాడు. అబద్ధం. పెద్దాయన దృష్టిలో వాడికి ఇంకా చెడ్డ పేరుంది. అది చెరిగిపోవాలంటే రామ్ బుద్ధిమంతుడవ్వాలి. వాడి బుద్ధి మారాలంటే వెంటనే పెళ్లి చేసేయాలి. మరి రామ్ పెళ్లి కొప్పుకుంటాడంటావా? ఆ బాధ్యత మీదే. వాడికి ఎలాగోలా నచ్చ చెప్పి కన్విన్స్ చేసి పెళ్లి కొప్పించండి. మీ అయోమయంతో వాడిని కన్ఫ్యూజ్ చేయకుండా కరెక్ట్ గా కన్విన్స్ చేయండి. వెళ్ళండి. అలాగే. మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? చాలా మంది ప్రేమ యాక్సిడెంట్ అంటారు. పెళ్లి పెద్ద యాక్సిడెంట్. పెళ్లికి ముందు మనం ఐ డోంట్ కేర్, పెళ్లి అయ్యాక ఇంటెన్సివ్ కేర్. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 28. దానికో 10 కలుపు 38. అప్పుడు వరకు ఇలాగే ఉండు. ఇలాగే అంటే బ్యాచిలర్ గా. మరి ఆ తర్వాత దానికో 12 కలుపు 50. అంటే నా ఏజ్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? పర్వాలేదు చెప్పు. డాడ్, మీ అమ్మ చెప్పిన ప్రతి మాట వింటున్నాను. చేయమన్న పనుల్లా చేస్తున్నాను. ఖర్చులకి నీ ఖాతా వాడుకుంటున్నాను. ఈ పెయిన్స్ అన్ని మళ్ళీ నీకు అవసరమా? గుడ్ మార్నింగ్. ఇంకా అలా చూస్తాయని త్వరగా తీసుకెళ్ళు. రిజిస్టర్ తీసుకొచ్చి రెస్టారెంట్ కల్లా నించున్నావేంటి? ఈ రోజు పెద్ద పార్టీ ఉందని అది ఫినిష్ అయ్యే వరకు మేనేజర్ గా నన్ను ఇక్కడే ఉండమన్నారుగా. త్వరగా తీసుకెళ్ళి పక్కన పెట్టు. ఏంటి అంత సీరియస్ గా ఉన్నావు? 10:45 అయింది. కరెక్ట్ టైం రిజిస్టర్ లో రాయి. అంత కోపం ఏంటి? నువ్వు రిసెప్షనిస్టువా ఫ్యాక్షనిస్టువా? పర్ఫెక్షనిస్ట్ ని. లేట్ చేస్తే టైం పెరుగుతుంది. త్వరగా తీసుకెళ్ళవయ్యా. 10 రాస్తాను. 10:55 రాయి. నీ స్కూటీలో బ్యాక్ సీట్ ఖాళీగా ఉందని, బస్ స్టాప్ లో నీ కోసం ఒక ఎదురు చూస్తుందని నీకు తెలీదా? అక్కడ నేను పిచ్చిదాలో పిలుస్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతావా? లేవన్ రాయ్. ఎంత ట్రై చేసినా డ్రీమ్ బ్యాగ్ తో డే బ్యాగ్స్ మ్యాచ్ అవ్వట్లేదే. ఓ బ్యాక్ పెయినా? కళ వరమా? టీజింగా? లేకపోతే ఏంటి? ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా చందమామ కథలేనా? కథలు కాదు, కళలు. మేము అవే చెప్తున్నాం. ఇంకా అమ్మమ్మ కాలం నాటి కాకమ్మ కథలు, కలల రాకుమారులు, గుర్రంపై ఎత్తుకెళ్లడాలు, స్వయంవరాలు చాలా కష్టం. నువ్వు చాలా బ్యాక్వర్డ్ ఉన్నావు లక్కీ. ఫార్వర్డ్ అవ్వాలి, పాస్వర్డ్ కావాలి. అంటే